హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో ఫిఫ్త్ ఇంకా సిక్స్త్ కరెంట్ అఫైర్స్ ఇంకా 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి దళిత్ ఉమెన్ వాస్ టార్చర్ టు కన్ఫెస్ అ క్రైమ్. సో క్రైమ్ ఒప్పుకోమని దళిత్ ఉమెన్ని చాలా టార్చర్ చేసినారు. అండ్ ఈ కాలంలో ఇండియన్ గవర్నమెంట్ గురించి చూసుకుంటే కస్టోడియల్ డెత్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కస్టోడియల్ డెత్స్ ఎవరినైనా సరే క్రైమ్ ఒప్పుకోమని ఎవరైనా టార్చర్ పెడితే అది అగెయిన్స్ట్ ఆర్టికల్ 21, అంటే అది అగెయిన్స్ట్ మన ఫండమెంటల్ రైట్స్. సో స్పెషల్గా ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. దీంట్లోనే రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ గురించి కూడా చెప్తుంది. సో వీ హ్యావ్ రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ టార్చర్ అనే రైట్ ఉంది అండర్ ఆర్టికల్ 21. నెక్స్ట్ వచ్చేసి క్యాగ్ రిపోర్ట్, హెల్త్ రిపోర్ట్ ఇస్తాడు. క్యాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన ఆర్టికల్ వచ్చేసి 148 కింద ఈయనని డిస్క్రైబ్ చేసినారు. ఈయన మొత్తానికి ఆడిట్ ఇన్స్టిట్యూషన్కి సుప్రీం అనమాట. ఓవరాల్ ఇండియాలో మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవన్నిటికీ ఆడిటింగ్ చేస్తాడనమాట. సో పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇవన్నిట్లో ఫినాన్షియల్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసేటైన క్యాగ్. సో ఈయన హెల్త్ రిపోర్ట్ ఇచ్చిండు. సో మన తెలంగాణ స్టేట్లో 2013లో థర్డ్ ప్లేస్లో ఉన్న మన ర్యాంక్ 2020-21కి వచ్చేవరకు 19th ప్లేస్కి పడిపోయింది. సో ఇట్లా ఉంది. దీనివల్ల ఏమైంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ర్యాంకింగ్స్లో కూడా మనం పడిపోయినాం. 2018లో 9th ర్యాంక్ ఉండే, ఇప్పుడు 2021-22లో 11th ర్యాంక్కి వచ్చేసినాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇన్స్క్రైబ్డ్ కాపర్ ప్లేట్స్ ఫౌండ్ ఇన్ తెలంగాణ ఆర్ ఫ్రమ్ రాష్ట్రకూట ఎరా. సో కాపర్ ప్లేట్స్ అనేవి కనిపించినాయి, రాష్ట్రకూట కాలానికి సంబంధించినవి. సో రాష్ట్రకూట ఫౌండర్ వచ్చేసి దంటి దుర్గా, ఆయన దంటి వర్మన్ అని కూడా అంటారు. సో గోదావరి ఇంకా భీమా రివర్స్ మధ్యలో ఉన్న టెరిటరీస్ అన్నీ రాష్ట్రకూట డైనాసిటీకి సంబంధించినవి. సో వీళ్ళు 6th నుంచి 10th సెంచరీ మధ్యలో రూల్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ టు రివాంప్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. సో తెలంగాణ స్టేట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ని, పాలసీస్ని, రూల్స్ని, రెగ్యులేషన్స్ని అన్నీ చేంజ్ చేయబోతుంది. సో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ ఇంకా పీపుల్ ఫ్రెండ్లీ ప్రాసెస్ రావడానికి 3 స్ట్రాటజీస్ అనేవి తీసుకొని వచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఉన్న లాస్ని కొంచెం చేంజ్ చేయాలనేసి, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయాలి స్పెషల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, దాని తర్వాత ఫార్మర్స్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎంపవర్ చేయాలి అనేసి ఈ 3 స్ట్రాటజీస్ అనేవి తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ ఎడిటోరియల్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రిమైన్స్ అ కన్సర్న్ యాజ్ ప్రైజెస్ ప్రెషర్ బ్రాడ్ అండ్ బియాండ్ ఫుడ్. సో ప్రైజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ఇంకా ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల, మన ఇండియన్ ఎలక్షన్స్ వల్ల, తర్వాత హీట్ వేవ్స్ వల్ల ప్రొడక్షన్ అనేది చాలా తక్కువైపోయింది. హీట్ ఎక్కువైపోయింది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నీ తక్కువైపోయినాయి, ఎక్కువ పండించడం ఏం లేదు, రా మెటీరియల్స్ ఏం లేవు. సో దీనివల్ల ఏమైంది అంటే ఎకనామికల్గా స్లో డౌన్ అయిపోయింది. సో దీనివల్ల ప్రతి మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని ప్రైజెస్ పెరిగిపోయినాయి. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ద సైకాలజీ ఆఫ్ ఎక్స్ట్రావెగెన్స్. సో ఇదేంటి అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 1% ఆల్మోస్ట్ 40 టైమ్స్, యావరేజ్ ఇండియన్ కంటే 40 టైమ్స్ ఎక్కువ ఉంది వీళ్ళకి సంపద. దాని తర్వాత 90% బిలియనర్ వెల్త్ మొత్తం మ్యాక్సిమం అప్పర్ క్యాస్ట్ వరకే ఉంది. 90% అప్పర్ క్యాస్ట్లకే ఉంది. ఓబీసీస్కి 10% కంటే తక్కువ ఉంది. ఎస్సీస్కి 2.6%, ఎస్టీస్కి అయితే రిచ్ పర్సన్స్లో అసలు రిప్రజెంటేషనే లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కాలర్ వర్క్స్ అంటే మాన్యువల్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ బ్లూ కాలర్ లేబర్ అంటారు. దాని తర్వాత ప్రొఫెషనల్ సర్వీస్ ఎవరైతే చేస్తారో, హోటల్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఇవన్నీ వైట్ కాలర్ జాబ్స్. దాని తర్వాత హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ డాక్టర్స్, సీనియర్ సైంటిస్టులు, వీళ్ళందరూ గోల్డ్ కాలర్ జాబ్స్ అంటారు. నెక్స్ట్ వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్, కర్ణాటక ల్యాండ్ స్లైడ్స్, హిమాచల్ క్లౌడ్ బర్డ్స్. సో ఇవన్నీ అవ్వడం వల్ల క్లైమేట్ చేంజ్ ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో క్లైమేట్ అనేది ఐఎండీ డిపార్ట్మెంట్కి కూడా అర్థం అవ్వట్లేదు. సో అట్లా అనమాట. సో దానివల్ల ఏం ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి తీసుకురాలేకపోతున్నారు. అండ్ ప్రాపర్టీ లాస్, మళ్ళీ హ్యూమన్ లాస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఈ
అన్‌ప్రెడిక్టబుల్ క్లైమేట్ చేంజ్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి అట్‌లీస్ట్ 44 కిల్డ్ యాస్ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్ హిట్ గాజా స్కూల్స్ హాస్పిటల్ కాంపౌండ్. సో, స్కూల్ హాస్పిటల్ కాంపౌండ్‌లో ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సో, దీనివల్ల అరౌండ్ 44 పీపుల్ చనిపోయినారు. ఇప్పుడు 6th ఆగస్ట్ 2024ది చూద్దాం. సో, సైంటిస్ట్ కొంచెం యూనియన్ బడ్జెట్ గురించి కొంచెం రివ్యూ రాసినారు. సో, బడ్జెట్ స్పెషల్‌గా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ పైన, క్రిటికల్ మినరల్స్ పైన, మినియేచర్ అండ్ మాడ్యులర్ న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీ పైన, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన కేటాయించినారు. ఇది మంచి పరిణామమే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ అరౌండ్ 100 సిటీస్‌లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పైన డెవలప్ చేద్దామనుకుంటున్నారు. ఏంజెల్ ట్యాక్స్ అనేది అబాలిష్ చేసినారు. ఏంజెల్ ట్యాక్స్ అంటే ఏంది అంటే, బయట దేశం వాళ్ళు మన ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి కొంచెం ఫండింగ్ ఇచ్చి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్‌కి హెల్ప్ చేస్తే ఆ ఫండింగ్‌ని ఆ ఫండింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ట్యాక్స్ కట్టాలి అనేసి ఏంజెల్ ట్యాక్స్ తీసుకొనొచ్చిర్రు. సో, ఈ ఏంజెల్ ట్యాక్స్ అబాలిష్ చేసినారు. అందుకు ప్రైవేట్ క్యాపిటల్‌లో బూస్ట్ అనేది కొంచెం పెరుగుతది అని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా పదవి అంటే పోస్ట్ వదిలేసి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయిందనమాట. సో, మొత్తం అతలాకుతలం అయిపోయింది బంగ్లాదేశ్. ఆమె చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. కానీ లాస్ట్‌కి వచ్చేవరకి ఈ కోటా సిస్టమ్ పెట్టి, తర్వాత అపోనెంట్స్‌కి ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ వార్నింగ్స్ అవి ఇవి ఎక్కువ స్ట్రిక్ట్ చేయడం వల్ల మొత్తం పీస్ అండ్ స్టెబిలిటీ అనేది కోల్పోయారు బంగ్లాదేశ్‌లో ప్రజలందరూ. సో, పెద్ద ఎత్తున రివాల్ట్ అయింది. అరౌండ్ 300 పీపుల్ చనిపోయినారు ఆ రివాల్ట్‌లో. సో, ఇమ్మీడియట్‌లీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్‌ని క్విట్ చేయమన్నారు. సో, ఆమె క్విట్ చేసేసి ఇండియాకి వెళ్ళిపోయింది. సో, ఇదనమాట సిచ్యువేషను. ఇండియా దీని మీద ఏం మాట్లాడలేదనమాట ఈ ఇష్యూ మీద. నెక్స్ట్ కాగ్నిజెంట్ టు సెటప్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ ఇన్ ద సిటీ. సో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కాగ్నిజెంట్ తీసుకురాబోతుంది ఇది. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ క్యాన్ నామినేట్ 10 ఆల్డర్మెన్ టు ఢిల్లీ కార్పొరేషన్ రూల్స్ సుప్రీం కోర్ట్. సో, లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో 10 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఎవరికైతే స్పెషల్ నాలెడ్జ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళని 10 మందిని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయొచ్చు అండర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1957. ఓకే. సో, మున్సిపల్ కార్పొరేషన్ అనేది పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో, మన హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి వాటిలల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. సో దట్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలనేసి. ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 కింద ఉంది. సో, మనకి ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి బ్రిటిష్ టైంలో చెన్నైలో ఉండే 1987లో. ఓకే. సో, మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ మెంబర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. సో, టైం పీరియడ్ వచ్చేసి 5 years. సో, ఓవరాల్గా పాపులేషన్ని బట్టి ఎంతమంది ఎన్ని వార్డ్స్ ఉండాలి అనేసి డిటర్మైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హైకోర్ట్ ఇష్యూస్ నోటీసెస్ టు గవర్నమెంట్ ఓవర్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అండ్ గ్రానైట్ మైనింగ్. సో, ఇట్లా ఇల్లీగల్ మైనింగ్స్ చేయడం వల్ల బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. అక్కడున్న అక్వాటిక్ లైఫ్ ఇంకా లోకల్ స్పీషీస్ చాలా డేంజర్లో పడతారు. పాయిజనింగ్ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది అవుతుంది. సో, ఇట్లాంటి ఇల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఇన్ ద నార్త్ ఇండియా యాక్సిలరేటింగ్ రివీల్ స్టడీ. ఒక స్టడీ ప్రకారం గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం అసలు లేకుండా పోతుంది, స్పెషల్గా నార్త్ ఇండియాలో. ఎందుకు అంటే అక్కడ అగ్రికల్చర్ అనేది ఎక్కువ. సో, ఎన్హాన్స్డ్ పంపింగ్ వల్ల మళ్ళీ అక్కడ డ్రాట్ కండిషన్స్ ఎక్కువైపోయినాయి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా లేదు. సో, గ్రౌండ్ వాటర్ తీసుకుంటున్నప్పుడు ఏదైనా వర్షం వచ్చినప్పుడు రీఛార్జ్ చేయడానికి ఇంకుడు గుంతలు లాంటివి ఉండాలి కదా. సో, అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయలేదు నార్త్ ఇండియా ఎవ్వరు. సో, అందుకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ తక్కువైపోయింది, పంపింగ్ ఎక్కువైపోయింది, డ్రాట్ కండిషన్స్ ఎక్కువైపోయినాయి. సో, ఇందువల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ నార్త్ ఇండియాలో ఎక్కువైపోతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 85.05 crores రికవర్డ్ ఫర్ సైబర్ ఫ్రాడ్ విక్టిమ్స్ ఇన్ మార్చ్ జూలై. సో, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో, దానికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీ కూడా పెరిగింది. సో, ఆ సైబర్ సెక్యూరిటీ 85.05 crores అనేది రికవర్ చేసింది.
నెక్స్ట్ కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఇంకొక పర్సన్ చనిపోయినాడు. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది బేసిక్గా చెరువులల్లా డ్రింకింగ్ వాటర్లో ఇట్లా కనిపిస్తాయి అనమాట. సో అందుకే మనము అంటే ఫ్రెష్ వాటర్ లేక్స్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది మెల్లగా మన బ్రెయిన్లకి త్రూ వాటర్ లేకపోతే త్రూ నోస్ మన బ్రెయిన్లకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ని మొత్తం ఇది తినేస్తుంది అనమాట. అందుకే దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. దీనికి ఇంకొక పేరుంది, ప్రైమరీ అమీబక్ మెనింగో ఎన్సిఫాలిటిస్, పిఏఎం అని కూడా అంటారు. సో ఇది సెకండ్ టైం అనమాట. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల ఇంకొక రెండో వ్యక్తి చనిపోయాడు కేరళలో. నెక్స్ట్ మహారాష్ట్రలో ప్రిజనర్స్ బిల్ అనేది రిలీజ్ చేసారు. సో ఇదేంటి అంటే ఓవర్ క్రౌడింగ్ అయిపోయింది మహారాష్ట్ర జైల్స్, ఇంకా ప్రిజన్స్లో కండిషన్స్ కూడా అంత మంచిగా లేవు. సో దాన్ని అడ్రస్ చేయడం కోసం మహారాష్ట్ర ప్రిజన్ బిల్ అనేది తీసుకొని వచ్చారు. ఇది ఇంకా డ్రాఫ్ట్ అనేది తయారు చేసారు కానీ పాస్ అయితే కాలేదు. సో పాస్ అయినప్పుడు కంప్లీట్గా డీటెయిల్గా చదువుకుందాం. సో ఈ ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్ కాబట్టి ప్రతి స్టేట్ మహారాష్ట్ర ప్రిజనర్స్కి సంబంధించిన బిల్స్ అవన్నీ తీసుకురావచ్చు. సో ఇది 7th లిస్ట్కి సంబంధించింది. August 7, 2024. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి బంగ్లాదేశ్ పార్లమెంట్ డిజాల్వ్ అయిపోయింది. సో ప్రెసిడెంట్ కూడా కొత్త ఎలక్షన్స్ ఇంకొంచెం టైం పీరియడ్లో కండక్ట్ చేస్తా అని డిక్లేర్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ అ మొనోపోలిస్ట్ రూల్స్ అమెరికన్ జడ్జ్ ఇన్ కీ యాంటీ ట్రస్ట్ కేస్. సో ఒక కేసులో అమెరికన్ జడ్జ్ ఏమంటాడంటే ఇప్పుడు గూగుల్ అనేది మొనోపొలీ అనేది ప్రదర్శిస్తుంది, అదే మొత్తం వరల్డ్లో మార్కెట్స్ సర్వీసెస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ ఇదే డామినేట్ చేస్తుంది, దీంతో జాగ్రత్త అనేసి అమెరికన్ జడ్జ్ మాట్లాడతాడు. సో యుఎస్ ఇట్లాంటి మొనోపొలీ యాక్ట్స్ని కంట్రోల్ చేయడానికి షర్మన్ యాంటీ ట్రస్ట్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చింది. సో ఇది ప్రతి కంపెనీస్కి మంచి కాంపిటీషన్ అనేది జనరేట్ చేయడం కోసం ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. సో దట్ ఎవ్వరూ మొనోపాలీ లాంటి యాక్ట్స్ తీసుకొని రావద్దు అనేసి షర్మన్ యాంటీ ట్రస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యూఎస్లో. ఓకే, నెక్స్ట్ ఐఎండీ డైరెక్టర్ ఏమంటారు చూడండి. acknowledges gaps in severe weather prediction, calls for improved satellite data resolution to prevent fatalities, urges researchers, academicians and the industry to come up with innovative solutions. సో ఐఎండీ ఇప్పుడు మనకి కేరళ ల్యాండ్ స్లైడ్ అయింది, వయనాడ్ ల్యాండ్ స్లైడ్, కర్ణాటకలో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, హిమాచల్ ప్రదేశ్ క్లౌడ్ బర్స్ట్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో తెలియట్లేదు. స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్ సిచ్యువేషన్స్లో మనకి గాలి ఇంకా ఓషన్ కరెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయి ఇవి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ప్రాపర్ శాటిలైట్ రిజల్యూషన్ అనేది ఉండాలి. సో శాటిలైట్స్ మనకి డేటాని పంపిస్తేనే మనం ఏమన్నా అజంప్షన్ చేసుకోవచ్చు. సో ఈ శాటిలైట్ సరిగా లేకపోవడం వల్ల రీసెర్చర్స్, అకాడమిషియన్స్ ఇంకా ఇండస్ట్రీస్కి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తోని తీసుకురండి సో దట్ ఈ క్లైమేట్ రిలేటెడ్ ప్రిడిక్షన్స్ని మనం కొంచెం అక్యురేట్గా చేయొచ్చు అనేసి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కోరుతాడు అందరినీ. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ టు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ phase 2 అండ్ రిజువనేషన్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్స్ ఫర్ మూసీ రివర్ క్లీనప్. సో గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. సో శాంక్షన్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ సెంటర్ ఇష్యూస్ నార్మ్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సెంటర్ కొన్ని గైడ్లైన్స్ తీసుకొని వచ్చింది. సో అదేంటి అంటే స్పెషల్గా ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక లైఫ్ సేవింగ్ అనమాట. సో దీన్ని కరెక్ట్గా ఎఫెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసి, అంటే మనకి ఆర్గన్స్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉన్నా అవి ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఇవన్నీ చాలా క్రూషియల్. సో దీనికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. సో ల్యాబ్ పరంగా ల్యాబొరేటరీస్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అనేసి గైడ్లైన్స్ తీసుకొని వస్తుంది. సో మనకి ఒక యాక్ట్ కూడా ఉంది, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 అనేసి. సో ఇదే లివింగ్ డోనర్ లేకపోతే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్తోని ఆర్గన్స్ అనేవి తీసుకుంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ హోమ్ టు డిస్పైర్. సో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, ఈమె సక్సెస్ఫుల్గా టెర్రరిస్ట్ క్యాంప్లని క్రాక్ డౌన్ చేసింది 2009లో. సో మనకి చాలా హెల్ప్ చేసింది, క్రిమినల్స్ని మనకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇంకొకటి రాడికలైజేషన్కి అగెన్స్ట్గా ఈమె క్యాంపెయిన్ కూడా నడిపింది. టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఇవన్నీ సపోర్ట్ చేసే
గ్రూప్స్కి ఈమె అగెయిన్స్ట్గా పోరాడింది. సో ఇట్లాంటి మంచి పనులు చేసింది, కానీ లాస్ట్కి వచ్చేవరకు కొంచెం ఓవర్ అగ్రెసివ్ పాలసీస్ ఇట్లాంటివి తీసుకురావడం వల్ల 300 మంది చనిపోయినారు ఓన్లీ క్లాషెస్లోనే. సో అందుకు ఈమె క్విట్ అయిపోయింది ఈ పొజిషన్ నుంచి. సో ఇంకొకటి, బంగ్లాదేశ్లో అన్రెస్ట్ అవ్వడానికి కారణం కొన్ని ఇస్లామిస్ట్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. సో రిలీజియస్ టాలరెన్స్, సెక్యులరిజం ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం కొన్ని ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పవరింగ్ అప్ టు గెట్ టు $30 trillion ఎకనామీ పాయింట్. సో ఇది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన ఇండిపెండెన్స్ నుంచి 1991 వరకు ఇండియా పావర్టీ రేట్ వచ్చేసి సుమారు 50% ఉండే. 1991 ఎప్పుడైతే మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చినామో అప్పుడు పావర్టీ అనేది అమాంతం 20%కి పడిపోయింది. ఓకే, 2011 వరకు చూసుకుంటే. అండ్ ఇంకొకటి ఏంది, మనకి ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కూడా పెరుగుతుంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటి అంటే, డెవలప్డ్ కంట్రీస్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోతూ వస్తుంది. సో ఇది మనం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు, పావర్టీని ఇంకా అలివేట్ చేయొచ్చు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీస్ మన ఇండియాకు ఉంది కాబట్టి స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ హౌ సౌత్ కొరియా, తైవాన్, జపాన్, వియట్నాం కేమ్ టు బి కాల్డ్ ఏషియన్ టైగర్స్. సో ఇక్కడ ఏంది ప్రాబ్లం అంటే, ఇండియాలో కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది కానీ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇది కూడా ఒక ఆపర్చునిటీ లాగా కొరియా, సౌత్ కొరియా, తైవాన్, జపాన్, వియట్నాం తీసుకున్నాయి అప్పుడు World War II టైంలో. సో ఏం చేసినాయి అంటే, ఈ లో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్ట్రాంగ్గా ఫోకస్ చేసి ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. సో దానివల్ల అవి డెవలపింగ్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి, డెవలప్డ్ మంచి కంట్రీస్ లాగా మారిపోయినాయి అనమాట. ఎందుకు అంటే, లో స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో, అది కూడా ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాయి కాబట్టి. సో అందుకు సౌత్ కొరియా, తైవాన్, ఇంకా జపాన్, ఇంకా వియట్నాం ఇవి ఏషియన్ టైగర్స్ లాగా పిలువబడతాయి. సో దీనివల్ల ఏమైంది అంటే, 1960 నుంచి 90 వరకు డబుల్ డిజిట్ గ్రోత్ అనేది ఇది అచీవ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్టెప్ అప్ విజిల్ అలాంగ్ బంగ్లాదేశ్ బోర్డర్. సో బంగ్లాదేశ్లో అన్రెస్ట్ ఉంది. సో అన్రెస్ట్ ఉండడం వల్ల నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువ సెక్యూరిటీ అనేది పెంచరు, సో దట్ ఇల్లీగల్ మైగ్రేషన్ కాకుండా ఉండాలి అనేసి. సో మనకి బంగ్లాదేశ్ 4th నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తోని బంగ్లాదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది, మేఘాలయ, అస్సాం, మిజోరాం, ఇంకా త్రిపుర. సో బంగ్లాదేశ్తోని ట్రేడ్ కూడా సస్పెండ్ అయింది. సో బంగ్లాదేశ్కి బేసిక్గా గవర్నమెంట్ ఈ బట్టలు కుట్టే ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. జీన్స్ కానీ, మనం వేసుకునే జీన్స్ కానీ ఎక్కువ బంగ్లాదేశ్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఆ బంగ్లాదేశ్లో వచ్చే ఆర్డర్స్ అన్నీ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, పాకిస్తాన్ బిల్ రిస్ట్రిక్ట్స్ ఇండిపెండెంట్ ఎంపీస్ ఫ్రమ్ జాయినింగ్ అదర్ పార్టీస్. సో ఇది ఒక మంచి పరిణామం. సో ఏంది అంటే, పాకిస్తాన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు వేరే కంట్రీస్లో, వేరే పార్టీస్లోకి జాయిన్ కావద్దు అనేసి ఒక బిల్ పాస్ చేసినారు. నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం. GS 3 పేపర్. సో అనలైజ్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫిజికల్ డెఫిసిట్ అండ్ సజెస్ట్ మెజర్స్ ఫర్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ వైల్ ప్రమోటింగ్ ఇంక్లూసివ్ గ్రోత్. ఆల్సో బ్రీఫ్లీ డిస్కస్ ద రోల్ ఆఫ్ ద FRBM యాక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. సో ఫస్ట్ మనం ఫిజికల్ డెఫిసిట్ గురించి రాయాలి, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి అది కూడా రాయాలి. దీనికి రీజన్స్, ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్ డెఫినిషన్, తర్వాత రీజన్స్ ఎందుకు అవుతున్నాయి, తర్వాత మెజర్స్, దాని తర్వాత FRBM గురించి కొంచెం డిస్కస్ చేసేసేయాలి అంతే. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే, ఎక్స్పెండిచర్స్ ఎక్కువై, ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం తక్కువైపోవడం వల్ల ఫిజికల్ డెఫిసిట్ అనేది అవుతుంది. సో దీన్ని ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ అని కూడా రాయొచ్చు. సో ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్ అనమాట. 2024లో మనకి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 5.63% ఆఫ్ GDP ఉంది. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ట్యాక్సెస్ కట్టడం చాలామంది తక్కువ చేసినారు, ట్యాక్స్ రెవెన్యూ షార్ట్ ఫాల్స్. సో 2021 to 22 చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది 3.5% పాపులేషన్ కట్టినారు. 2022-23లో చూసుకుంటే ఓన్లీ
2.2% మందే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినారు. సో ఇట్లా ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునేటోళ్ళు చాలామంది పెరిగిపోయినారు. సో ఎందుకు అంటే మేజర్గా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేక, ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అనేవి సరిగ్గా లేక. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇదేంటి అంటే ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అది అని ఇదని అదని సెంటర్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడము, అప్పులు తీసుకోవడం, లేకపోతే ఇండియా వేరే కంట్రీస్ నుంచి అప్పులు తీసుకోవడం, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది అప్పులు ఎక్కువైపోయి దాని ఇంట్రెస్ట్ రేట్లు కట్టాలి, దాని అప్పులు కట్టాలి. సో వచ్చిన ఆదాయం మొత్తం అప్పులు కట్టడానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇదేంటి అంటే ఇప్పుడు ఈ ఖర్చులు అనేవి ఎక్కువైపోతున్నాయి అనమాట. ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం అనేసి, డిఫెన్స్ మోడర్నైజేషన్ చేస్తాము అనేసి, ఇట్లా ఖర్చులు 4.5 టైమ్స్ 2014-15 నుంచి కంపేర్ చేసుకుంటే 24-25కి 4.5 టైమ్స్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ స్ట్రక్చరల్ రిజిడిటీస్. ఏంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే అది మినిమం ఒక 100 సంవత్సరాలు వచ్చేటట్టు చూడాలి. కానీ ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు. ఫర్ సపోజ్ మన ఇండియన్ పార్లమెంట్ వాటర్ లీకేజ్ అయింది. సో దాన్ని కూడా దీన్ని బట్టే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఎన్నో 100 crores దానికి ఖర్చు చేసినారు. వర్షం వస్తే మొత్తం వాటర్ లీకేజ్ అవుతుంది. సో ఇట్లా స్ట్రక్చరల్ రిజిడిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతుర్రు, ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. పెద్ద వర్షం పడితే మొత్తం కథం కూలిపోయినట్టే. సో ఇట్లా లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ పెంచేస్తున్నారు. ఆల్మోస్ట్ వేస్ట్ దానిలోకి. సో దీనికి బట్టి ఏంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది సరిగ్గా లేదు. దానివల్ల ఖర్చులు ఎట్లా పడితే అట్లా ఖర్చు చేసేస్తున్నారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి గ్లోబల్గా ఎకనామిక్ స్లోడౌన్స్ అయినాయి. ఎస్పెషల్గా ఈ హీట్ వేవ్స్ వల్ల, ఎలక్షన్స్ వల్ల ఎకనామిక్ స్లోడౌన్స్ అయినాయి. మళ్ళీ రష్యా యుక్రెయిన్ వార్స్ కూడా అవుతున్నాయి. ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్ అయితేనే ఉంది. ట్రేడ్ టెన్షన్స్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇంపోర్ట్ ఇంటెన్సివ్ కమోడిటీస్ అనేవి ఎక్కువ మనం ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. సో దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువైపోతుంది. మెజర్స్ ఏంటి అంటే రెవెన్యూ ఎన్హాన్స్మెంట్. సో ట్యాక్స్ బేస్ని బ్రాడెన్ చేయాలి. అందరూ ట్యాక్స్ కట్టేటట్టు కొన్ని తీసుకొని రావాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టర్లో కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు. సో వాళ్ళని కూడా సో అట్లాంటి ఇన్ఫార్మల్ సెక్టర్స్ని ఫార్మలైజ్ చేసి పెట్టాలి. తర్వాత ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ కూడా దానికి తోడైతే రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ అనేది అవుతుంది. సో దాన్ని బట్టి మనకి గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ రేషనలైజేషన్. ఇదేంటి అంటే బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమైనా పాలసీ స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు ఇల్లీగల్గా స్కీమ్స్ ఫ్రేమ్ చేసిన వాళ్ళకంటే వాళ్ళు కరెక్ట్ బెనిఫిషరీ కాదా అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చెక్ చేసి వాళ్ళకి సబ్సిడీస్ లాంటివి ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఇల్లీగల్ హ్యాండ్స్లకి ఇవి పోవు. నెక్స్ట్ ప్రియారిటీ సెక్టర్స్కి స్పెషల్గా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్ అనేది తీసుకురావాలి. ఏదో తూతు మంత్రంలాగా చెప్తే కాదు, అవుట్కమ్ బేస్డ్. ఇప్పుడు మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అవుట్కమ్ వస్తుంది దాన్ని బట్టి మనం బడ్జెటింగ్ అనేది చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయొద్దు కరప్షన్ మైండెడ్తోని. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్ సబ్సిడీ రిజైమ్ అనేది తీసుకురావాలి. సో దట్ ఏంటి అంటే ప్రోడక్ట్ నుంచి న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అనేది తీసుకురావాలి. సో దట్ సాయిల్ పొల్యూషన్ ఇట్లాంటివి కూడా కొన్ని తగ్గుతాయి. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్కి కూడా ప్రమోట్ చేసేటట్టు తీసుకొని రావాలి. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసినారనమాట. సో ఇదేంటి అంటే గవర్నమెంట్కి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. సో మీరు ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ చేస్తున్నప్పుడు ఒక కీ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో దీన్ని పరిగణలోకి పెట్టుకొని మీరు పాలసీ ఫ్రేమ్వర్క్ చేయండి అనేసి చెప్తుంది. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ రెవెన్యూ డెఫిసిట్ ఎలిమినేషన్ టార్గెట్స్ అనేవి తీసుకురావాలి. ఫిస్కల్ ఆపరేషన్స్లో ఫైనాన్షియల్ ఆపరేషన్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకొని రావాలి. సో ఇది రెగ్యులర్ రిపోర్టింగ్ ద్వారా కూడా అవుతుంది. నెక్స్ట్ డెప్ట్ మేనేజ్మెంట్. సో అప్పులను మేనేజ్ చేయడం. తర్వాత ఫిస్కల్ డిసిప్లిన్. సో కరెక్ట్గా డిసిప్లిన్డ్గా మనం ఖర్చులు అనేవి పెట్టడం, ఎట్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయకుండా
డిసిప్లిన్డ్గా ఖర్చు చేయాలి, అవుట్కమ్ బేస్డ్ ఉండాలి, లిమిటెడ్ స్పెండింగ్ ఉండాలి, బోరోయింగ్ అనేది అప్పులు తీసుకోవడం అనేది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి అనేసి ఇది ఆబ్జెక్టివ్స్ కొన్ని తీసుకొని వచ్చింది. సో దీని మీద మనం ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ GS3 వచ్చేసి ఇండియా ఫేసెస్ ఇంక్రీజింగ్లీ ఫ్రీక్వెంట్ అండ్ సివియర్ హీట్ వేవ్స్, సజెస్ట్ ఎఫెక్టివ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ హీట్ వేవ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియన్ సిటీస్. సో హీట్ వేవ్స్ అనేవి ఒక ఒక చాలా కాలం వరకు ఎక్సెసివ్ హాట్ వెదర్ ఉంటే దాన్ని హీట్ వేవ్స్ అని అంటాం. సో ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం 1981 to 1990 1413 హీట్ వేవ్ డేస్ ఉండే ఇండియాలో. 2011 to 2020 వచ్చేవరకు 600 హీట్ వేవ్ డేస్ వచ్చినాయి ఇండియాలో. సో ఇదనమాట మెల్లమెల్లగా హీట్ వేవ్స్ ప్రభావం అనేది ఇండియా పైన ఎక్కువ పడుతుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. సో ర్యాపిడ్గా అర్బనైజేషన్ అవ్వడం వల్ల, సో అర్బనైజేషన్ ఎక్కువ మొత్తం కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ మేజర్గా సిమెంట్తోని కడతారు. సో ఇదేంటి అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సో ఢిల్లీ, ముంబైలో ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోయిందనమాట దాన్ రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే, చుట్టుపక్కల రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే ఢిల్లీ, ముంబై సిటీస్లో చాలా బీభత్సమైన టెంపరేచర్ ఉందంట. నెక్స్ట్ వచ్చేసి డిఫారెస్ట్రేషన్ అండ్ లాస్ ఆఫ్ గ్రీన్ కవర్. సో గ్రీన్ కవర్ లాస్ అవ్వడం వల్ల హీట్ వేవ్స్ అనేవి పెరిగిపోయినాయి. సో బెంగళూరు లాంటి సిటీస్లో కూడా చాలా మాటికి హీట్ ఇంటెన్సిటీ విపరీతంగా పెరిగిపోయింది. క్లైమేట్ చేంజ్ ఇంకా గ్లోబల్ వార్మింగ్ రీజన్, తర్వాత ప్రిపేర్డ్నెస్, ఇవి అడాప్టేషన్ మెజర్స్ మన దగ్గర సరిగ్గా లేక, ఇంకొన్ని ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వచ్చేసి ఈ ఇండస్ట్రీస్ వల్ల, ట్రాన్స్పోర్టేషన్స్ వల్ల, ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ చేయడం వల్ల, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కన్జంప్షన్. సో దీనివల్ల అర్బన్ హీట్ ఎఫెక్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. 2024లో ఢిల్లీ హీట్ వేవ్స్ అనేవి 49 degrees టెంపరేచర్ రికార్డ్ అయింది కొన్ని ఏరియాస్లో. సో ఇదనమాట మిటిగేషన్ స్ట్రాటజీస్ వచ్చేసి మనం హీట్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలి, అర్బన్ గ్రీన్ ఇనిషియేటివ్స్ తీసుకొని రావాలి, లైక్ అర్బన్ ఫారెస్ట్లు, పార్క్లు, రూఫ్ టాప్ గార్డెన్స్ ఇవన్నీ తీసుకొని రావాలి, హీట్ యాక్షన్ ప్లాన్స్ తీసుకొని రావాలి, వల్నరబుల్ పాపులేషన్ అవుట్ రీచ్, సో మళ్ళీ స్మార్ట్ గ్రిడ్ మేనేజ్మెంట్, ఇట్లాంటివన్నీ సస్టైనబుల్ సొల్యూషన్స్ తీసుకొని వస్తే హీట్ వేవ్స్ కొంత పాటికి మనం మేనేజ్ చేయొచ్చు.